నమస్తే అండి. నేను ఈరోజు ఒక టాపిక్ మీద డిస్కస్ చేయాలనుకుంటున్నాను. ముందుగా నమస్కారం అండి అందరికీ. సామాజిక విలువలు. సామాజిక విలువలు అంటే ఏమిటో, అదేమిటో తెలుసుకుందామా? చాలా ఉన్నాయి సామాజిక విలువలు. నేటి సమాజంలో జరిగే సామాజిక విలువలు. ముందు విద్య. విద్య గురించి మనము తెలుసుకుందాము. సామాజిక విలువలో అది ఒక ముఖ్యమైన అంశము చదువు. నేటి కాలంలో చదువు అనేది అందరికీ ముఖ్యము. ఒకప్పుడు చదువు గురువులు దగ్గరికి వెళ్ళి ఎంతో భయపడేవారు. చదువు అనేది ఒక బోర్డు మీద రాసేవాడు ఉపాధ్యాయుడు. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుని ఉండేవాడు. ఒక ఉపాధ్యాయుడు 20 మంది విద్యార్థులు ఉంటే ఆ ఉపాధ్యాయుడు 20 మందికి పలక మీద రాసేవాడు. అప్పుడు బోర్డు కూడా ఉండేది కాదంట, అంత చక్కగా ఉండేవాడు. కానీ నేటి కాలంలో బోర్డు ఉన్న, ఆన్లైన్ ఉన్న, అన్నీ ఉన్న విద్యార్థులు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. చదువు మీద కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, కొంతమంది చూపించరు. ఒకప్పుడు గురువుగారు అంటేనే భయపడేవాడు. ఇప్పుడు భయం ఉండటం లేదు. ఏమిటో అర్థం కావట్లేదు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువు భయం ఉంటే ఆటోమేటిక్గా చదువు అదే వస్తుందండి. ఇప్పుడు ఉన్న కాలంలో భయం ఉందని చెప్పలేకపోతున్నాను, భయం ఉందని చెప్పలేకపోతున్నాను. కానీ గురువు అనే భయం ఉండాలి, ప్రేమ ఉండాలి, అన్ని చనువు ఉండాలి. అప్పుడే విద్యార్థులు బాగుంటారు. ఒకప్పుడు అంటే చాలా ఆత్మీయతగా ఉండేవాడు. కానీ ఇప్పుడు సొసైటీ మారింది, సమాజం మారింది, టెక్నాలజీ మారింది. ఈ ఫోన్లు వచ్చిన తర్వాత రెస్పెక్ట్, గౌరవం తగ్గింది. అలాగని అందరికీ లేదని చెప్పలేను, అందరికీ ఉందని చెప్పలేను. కొన్ని మార్పులు మారాయి. అర్థం చేసుకుంటున్నాను అని నేను ఊహించగలుగుతున్నాను. అలాగే మరొక టాపిక్, సమాజంలో ఉండే విలువ ఉత్తరం. ఒకప్పుడు ఉత్తరం అనేది చాలా కనుమరుగైంది. ఇప్పుడు కనుమరుగైంది. ఒకప్పుడు ఉత్తరము రాసుకునేవాడు పేపర్ మీద, అక్షరాల మీద అని. అమ్మ నేను కుశలంగా ఉన్నాను, మీరు ఎలాగ ఉన్నారు, ఏమిటి, అవసరమైన మాటలే ఉపయోగించుకునేవారు. అవసరమైన మాటలు, నేను కుశలంగా ఉన్నాను, మీరు క్షేమంగా ఉన్నారని నేను తలుచుకుంటున్నాను, మీరు అక్కడ అంతా ఆరోగ్యంగా ఉండాలని నేను కూడా ఇక్కడ కుశలంగా ఉండాలని కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించుకునేవారు. కానీ ఇప్పుడు అక్కలేని విషయాలు, అక్కలేని ఫోన్ వచ్చిందని చెవులను అలా పెట్టేసుకొని మాట్లాడుకుంటున్నారు. రేడియేషన్ పెరిగిపోతుంది. చాలా అనవసరం లేని విషయాలు కూడా ఎక్కువగా ఫోన్లోని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఫోన్ వచ్చిందని మంచిదే, అలాగనే చెడు కూడా ఉంది. మంచిదని చెప్తున్నాను, చెడు అని కూడా చెప్తున్నాను. చాలా వరకు మంచి లేక చెడు కలిగిస్తుందండి ఫోన్ వల్ల. అది కూడా ఈ సమాజంలో ఫోన్ అనేది కూడా మంచిగా వాడుతున్నాడు, చెడుగా వాడుతున్నాడు. కానీ ఎక్కువ చెడు వైపు మన కంటి చూపు చెడు వైపే చూపిస్తున్నాడు. అది తగ్గిస్తాను, మంచిగా వాడతానని ఈ ఫోన్ ద్వారాని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక సమాజంలో మరొక మార్పు, సామాజిక విలువ బెట్టింగ్ యాప్. ఈ బెట్టింగ్ యాప్ వల్ల సొసైటీ కొంతమంది బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు. ఇది ఏమిటంటే ప్రభుత్వమే నిర్దేశించబడాలి, ప్రభుత్వం చేతిలోనే అంగీకరించాలి. ఇది వెంటనే వచ్చిన తర్వాత ప్రభుత్వము ఇది మంచిది కాదు అని వాళ్ళకి కఠినమైన శిక్ష వేయాలి. అప్పుడే మార్పు చెందుతుంది, చాలామంది మారుతారు. ఇవి ఊరికనే డబ్బులు రావు కదండి. ఎంతో కష్టపడితే రూపాయి విలువ తెలుస్తుందండి. ఈ నేటి కాలంలో ఉత్తిపుణ్యానికి ఎవరిచ్చేస్తాడు? రూపాయి కాస్తే 1000 రూపాయలు వచ్చేస్తుంది, 1000 రూపాయలు కాస్తే 1,00,000 రూపాయలు వచ్చేస్తుందని
ఎవరు అలా ఎందుకండి అలాగా మోసపోతారు? మీకు ఈ మాత్రము నాలెడ్జ్ లేదా మీకు? మనం ఎంత కష్టపడితేనే మన పక్కవాడికి ఎంత కష్టపడితేనే కదా తెలుస్తుంది. వాడు ఎలాగిచ్చేస్తాడు? కొంతమంది 10 మంది ఇస్తారు. ఆటోమేటిక్‌గాని లాభానికి మనుషులని లాభం వచ్చిందనుకోండి ఆడు ఆటోమేటిక్‌గా మర్చిపోతారు. బెట్టింగ్ యాప్‌లు వద్దు మిత్రమా, మిత్రులారా ఖచ్చితంగా ఆనందంగా ఉండండి. బెట్టింగ్ యాప్‌లు పాల్గొబడి మీ జీవితాలని నాశనము చేసుకోవద్దు. మిత్రమా, మిత్రులారా దయచేసి ఇదొక మార్పు. సామాజిక విలువలో బెట్టింగ్ యాప్ అనేది కూడా నిర్దేశించబడాలి. ఏమంటారు? ఈ సామాజిక విలువలో ఇది కూడా ఒక ముఖ్యమైన సంఘటన. ఎన్నో జీవితాలు నాశనమయ్యాయి. ఇది కఠినమైన ప్రభుత్వం మించి ప్రభుత్వము ఈ ఈ కంపెనీ ఈ బెట్టింగ్ పెడుతున్నారు. ఇది మంచిదో కాదో వాడే కఠినంగా శిక్షించాలి. అప్పుడే బాగుంటుంది. ఇది కూడా ప్రభుత్వంలో కూడా కఠినంగా వాళ్ళు చట్టం తీసుకుని ఇలాంటి యాప్ తీసుకోవద్దని ప్రభుత్వమే కఠినంగా శిక్ష వేడుకోవాలి. ఏమంటారు మిత్రమా, మిత్రులారా? మరొక సమస్య ఫోన్. ఈ ఫోన్ వచ్చినప్పటి నుంచి చాలా వరకు ఫోన్లు చేసుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈ సామాజిక విలువలు రెస్పెక్ట్ ఫోన్ మాట్లాడుకుంటూ ఇలాగ వెళ్ళిపోతున్నారు. బండి తోడుకుంటూ వెళ్ళిపోతున్నారు. చాలా ఎన్నో ప్రమాదాలు అరికడుతూనే ఉంటున్నాయి. ఫోను బండి మీద వెళ్తున్నప్పుడు ఫోన్ వచ్చిందనుకోండి పక్కకు వచ్చి మాట్లాడండి. అలాగే చాలామంది నడుచుకుంటూ వెళ్ళిపోయినప్పుడు పడిపోయిన గోతులు కూడా పడిపోయిన చాలామంది ఉన్నారు ఈ ఫోన్ ద్వారా. ఫోన్ మంచిది కాదనట్లేదు. ఎంతవరకు ఉంటుందో అంతవరకే మంచిది. ఫోన్ ఎంతవరకు మంచిదో అంతవరకే వాడుకోవాలి. చెడు కూడా ఉంది. మన జాగ్రత్తలో మనం ఉండాలి. మన బురదలో మనం పాడలేము కదా. మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏమంటారు? అంతే కదా. మరొక అంశము రైతులు. సామాజిక విలువలు రైతులు కూడా మనము గౌరవించుకోవాలి. ఈ రోజుల్లో రైతు ఉంటేనే కదండి మనము ఈ 5 చేతులు మెతుకులు మన నోట్లోకి వెళుతున్నాయి. అది లేకపోతే లేదు కదా. రైతులు గౌరవించాలి. మనం ఎంతోమంది చూస్తాం. ఇంజనీరింగ్ చేసావా నువ్వు? అబ్బా మా కొడుకు ఇంజనీరింగ్ అండి, మా కొడుకు డాక్టర్ అండి, మా కొడుకు టెక్నాలజీ అండి అని పేరు చెప్పుకుంటాం. కానీ మా కొడుకు రైతు అండి, ఎంతోమందికి లక్షలాది మందికి ఫుడ్ ఆహారం పెడుతున్నాడండి, ఎంత గొప్ప కొడుకండి మీకు అన్నాడని అలా చెప్పుకోవాలండి. అంత గొప్పవాడండి రైతు ఉంటేనే కదండి ఈ 5 మెతుకులు మనం తినగలుగుతున్నాం. ఎంతోమంది కోటి రాసులు జీవిస్తున్నాడు. ఆ రైతు లేకపోతే ఎలాగండి? ఎక్కడ పడితే అక్కడ కొట్టేస్తున్నాడు, చుట్టూ పెట్టేస్తున్నాడు, బిల్డింగ్ పెట్టేస్తున్నాడు. ఎవరైనా టెక్నాలజీ మాట్లాడకండి. సిటీలో కూడా రైతులు పండించాలండి. అప్పుడు బాగుంటుంది. రైతు ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాము. కోటి జీవాలు రాసులు బతికి ఉండాలంటేనే ముఖ్యమైన కారణం ఇంకెవడు కాదు, రైతు. అన్నదాత సుఖీభవ. రైతు వెన్నముక్క లాంటి వాడు. రైతు ఉంటేనే మనం బాగుంటాం. అది కూడా రైతు గౌరవించాలి. దేవుడా, నేను తినే మెతుకులో కూడా రైతు బాగుండాలి. వాళ్ళు అతివృష్టి అనావృష్టి ఉండకూడదు. ఎండాకాలంలోకైనా వర్షాకాలంలో పంట తడిసిపోకుండా మంచి గిట్టుబాటు ధర ఉండాలి. ఎండాకాలంలో పంట ఎండిపోకూడదు అని మనం దేవుని ప్రార్థించాలి. అప్పుడే బాగుంటాం. ఈ సొసైటీ మంచి మార్పులు ఇవ్వాలంటే రైతు బాగుండాలి. ఎక్కడ పడితే అక్కడ పంటలు రావాలి, మంచి గిట్టుబాటు ధర రావాలి. ఈ రోజుల్లోని మంచి ఎటువంటి కెమికల్ ఫుడ్ లేకుండా ఆరోగ్యంగా ఉండాలి. అప్పుడే అందరూ బాగుంటారని గుర్తించాలి ఈ సామాజిక విలువలలోని. ఏమంటారు? ఇదొక మార్పు అని నేను మానుకుంటున్నాను. అందరూ మారాలి అని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇది రైతులు గవర్నమెంట్ ప్రభుత్వం దృష్టికి వెళ్ళి వాళ్ళకి మంచి గిట్టుబాటు ధర రావాలి. ఎక్కడ పడితే అక్కడ ఇల్లు కట్టకుండా పంటలు పండించాలి. నా కొడుకు రైతు అండి, మంచి సమాధానం నేను రైతుకి బిడ్డకే ఇస్తాను.
పెళ్లి సంబంధం అని ఒప్పుకోవాలి. అప్పుడే బాగుంటుంది, సమాజం బాగుంటుంది. ఏమంటారు? అంతే కదా! సర్వజన సుఖినో భవంతు. స్వస్తి.